ఇక చూడురి కేటీఆర్ ఏమో ముచ్చట చెప్పిండి అలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఆర్థిక నేరానికి తెరలేపుతుందట. రాష్ట్రం మొత్తంలో 3D నడుస్తుందట. 3D అంటే ఏంది? ఏంటో ఇచ్చే ఒకటి మోసం, 2 విధ్వంసం, 3వది మళ్లింపు అంట. మళ్లింపేనా? దృష్టి మళ్లింపు. ఇంకొక ఈ 3 నడుస్తున్నాయంట. కేటీఆర్ లాంటి మహానుభావుడు తప్పును కనిపెట్టిండులా. ఎంత గొప్ప వ్యక్తి. సకమైన పిల్లగాడు ఒక పొద్దుండి దేవల్ల గుళ్ళి అదేదో గలీజు పని చేశానట్టు ఈ అసమైన ఆయన ఈయననే మాట్లాడాలి ఇక ముచ్చట. ఇదంతా ఏడొచ్చింది? ఇక కంచగచ్చిపోలి ముచ్చట లేదు భూములు. అదే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. నిజంగా ఆడ రియల్ ఎస్టేట్ కంపెనీలు కనుక ఉంటే ఒక్కడన వెంకల మళ్ళీ చూడపోదురు. ఎవరు కమిషన్ వాళ్ళు తీసుకొని పత్తలే కూడా వీక్తురు ఆడికెళ్ళి. అంతే కదా. ఇంకీయన చెప్తాడు ముచ్చట. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తోడుగా ఒక బీజేపీ మంత్రి ఉండంట, బీజేపీ లీడర్. అవునా కేటీఆర్? మరి 2014 నుంచి 2018-19 దాకా మరి మీరు బీజేపీ సోబత్ చేయలే? చేయలేదా ప్రజలారా? ఇవాళ అన్నీ మళ్ళీ పత్తిత్తు మాటలు మాట్లాడతారు ఎందుకు? లేకపోతే అదే రేవంత్ రెడ్డి అలా పిలిపించే నీకు కూడా ఎంతో కొంత ఇస్తారా పిల్ల సప్లై కూకో అంటే ఊకపోదురు మీరు. మీకు కావాల్సింది పైసలేనా? జనాలది ఏమన్నా మంచి చెడు ఏమన్నా చూసేది ఉందా మీరేమన్నా? అయినా ఒక మాట, ఈ కేటీఆర్ అనే వ్యక్తికి ప్రభుత్వ భూముల పైన మాట్లాడే అర్హత, కనీస అర్హత కూడా లేదు. ఎందుకు లేదంటే, సరే కేటీఆర్ అభిమానులు మీ మనసులో వచ్చుకుంటే నేనేం చేయలేను, ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పే ప్రయత్నం చేస్తా. అబద్ధం చెప్పినానికి కింద క్లియర్గా కామెంట్ రాయిది, నష్టం లేదు. ఎస్సీల భూములు గుంజుకుంటివి కేటీఆర్, ఎస్టీల భూములు గుంజుకుంటివి, బీసీల భూములు గుంజుకుంటివి, పేద రెడ్ల భూములు కూడా గుంజుకుంటివి. నువ్వు ఓలు విసిపెట్టిన చెప్పిగా ఆదివాసుల భూముల మీద కూడా కన్నేస్తీవి. ఎవరి భూములు ఇసిపెట్టిరు చెప్పిగా. ఈ తెలంగాణ మొత్తంలో పట్నంలో అయితే నెరి. ఇంకా అసలు గట్టిగా మాట్లాడాలంటే అసలు ఈ ధరణి తీసుకొచ్చిన మొదటి రోజులు ధరణిని మీరే తీసుకొచ్చారు కదా. మరి ధరణి తీసుకొచ్చి మళ్ళీ ధరణి అనే దాన్ని విదేశాలకి వాళ్ళకి అప్పచెప్పింది ఎవరు? మీరే కాదు. మళ్ళీ మీరు చెప్తారు ముచ్చట. దొంగ అనట్లేదు, లంగే అనట్లేదు ముచ్చట. మరి నిజంగా కూడా మీకు జనాల పైన చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, గిదేదో ఊరుండే కొండకల్ తాండకాడ జర్ర పోయి మాట్లాడిపోయి. కొండకల్ తాండకాడ ఆడ మాట్లాడితే నిజంగానే మీరు మోతవర్లని ఒప్పుకుంటారు. ఎందుకంటే అక్కడ ఓడు ఎందుకు ఓరు అంటే ఆడ ఉన్న రియల్ ఎస్టేట్ అవేంది అవి మొత్తం నడిచేటి మొత్తం వెంచర్లు మొత్తం ఆ కంపెనీలు మొత్తం వీలే. బీఆర్ఎస్ ఆయనవి ఉన్నాయి, కాంగ్రెస్ ఆయనవి ఉన్నాయి, బీజేపీ ఆయనవి ఉన్నాయి. వీళ్ళ మాత్రం చేయి పెట్టరు. మొత్తం అవి కేటీఆర్ సంబంధించిన కంపెనీలు కావు. పొంగులేటికి సంబంధం లేదాడ, బీజేపీ పార్టీ వాళ్ళకి లేదాడ. ఆడికి పోరు. ఎందుకు పోరు? అయ్యిలే కాబట్టి. ఇక ఈడ ముచ్చట చెప్తాడు. ఇది మన సెంట్రల్ యూనివర్సిటీ ముచ్చటకు వస్తారు కదా, 10,000 నుంచి 60,000 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది. ఈడ కూడా రియల్ ఎస్టేట్ ఉంటే మాత్రం అలా ఏలు పెడతారు కాదు. గట్టిగా చెప్పాలంటే మీ అయ్యకు చెడ్డ పేరు తెచ్చిందే నువ్వు. ఈ భూముల పంచాయలా కేసీఆర్కు చెడ్డ పేరు తెచ్చింది. అసలు మీ అయ్య పతనం మొదలైందే ఈ భూముల విషయం వల్ల కాదంటారు ప్రజలారా. ఎప్పుడైతే పేదోళ్ళ భూములలో లావైన పట్ట భూములు, అసైన్మెంట్ భూములు, ఎస్సీల భూములు, ఎస్టీల భూములు, బీసీల భూములు, పేద రెడ్ల భూములని ఎప్పుడైతే గుంజాలని చూసిండో అప్పటి నుంచి వెనకం చేసిండు. ఇక మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టింది లేదు. ఇక అటుకెళ్ళి ఇక మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదు. వస్తారా? ఇప్పుడు పెట్టిండే సభ పెట్టే కదా ఇక సిద్దిపేట దగ్గర. ఆ సిద్దిపేట సభకు కూడా ఆడ పర్మిషన్ కూడా దొరికే కాలం లేదంట. కానీ ఇక సరే దాదాపు ముచ్చట, ఇక మళ్ళీ దాంట్లోకి మనం పడతాం కానీ దాదాపు నాటి చెప్తాం ముచ్చట. కానీ ఇక అసలు సభలో చెప్పుకోవాల్సిందే. గిన్ని కోటి చేసిరు, గా భూములు గుంజు. ఏ భూములు గుంజినా కానీ అసలు భూములకు మొత్తం గుంజుకునే దానికి బునాది పోసిందే నువ్వు, నీ అయ్య, నీ చెల్లె, నీ బావ, మీ తర్వాత ఎవరైనా. మరి బీజేపీ పార్టీ అని ఉన్నంటివి. మరి బీజేపీ పార్టీ అనే పేరు చెప్పరాదు? బీజేపీ పార్టీ అనే పేరు చెప్తే మరి ఏమవుతుంది? నీ ముత్యాలు రాలిపోతాయి ఏమన్నా? అది తర్వాత ఎపిసోడ్లో చూడురి. అదే సీరియళ్ళల్లో కత్తి పట్టుకొని పోతుంటారు, ఆడు పడుచుకుంటాడా అవతలని పడుస్తాడా అది చూడాలంటే వచ్చే వారం దాకా ఆగురు అన్నట్టు. ఈయన బీజేపీ ఆయన ఒక లీడర్ ఉన్నంటాడు, ఆయన పేరు చెప్పమంటే ఈయనకి గిది పడుతుంది.
మరి చేతగానప్పుడు మరి ఆయన పేరేం చెప్పాలి మరి అంటే ఉత్తగా గాలి వార్త ఎందుకు చెప్పాలి పలానా బీజేపీ పార్టీ బలా అని ఆయన ఉన్నాడు అని ఆయన పేరు చెప్పొచ్చు కదా అంటే నీకు ఆపద వచ్చినాడు నీకు అక్కర వచ్చినాడు ఆయన పేరు చెప్తావు ఇప్పుడు చెప్పవు అయితే అంటే ఆలోపు ఏమైనా కట్టినే పాదపోతే ఫైల్ ఉంటే ఐటీ మీద సంతకాలు గిట్ట పెట్టినా బిల్లు పాస్ అయినా కానీ ఇక సపడే కట్టినామంతవా గిదా కంచగచ్చిపోలి విషయం అనగానేమో లేచి ఉరికొస్తున్నావు మరి ఆ కొండకల్ తాండకి ఎందుకో పోతలేవు అడిగోరు ప్రజలారా ఏమైనా జనాలను ఎట్ట మోసం చేయాలనే దాంట్లో ఏక నెంబర్ ఈ బీఆర్ఎస్ పార్టీ నిజంగా జనాలను మోసం మేము చేయం మేము జనాల కోసమే ఉన్నామంటే ఆ బీజేపీ ఆయన పేరు చెప్పు ఆ లీడర్ ఓలా ఆయన చూద్దాం మేము కూడా ధరణి విషయం దాచిపెడితేవి అన్ని ఇక చెప్పుకుంటే పోతే పొద్దుదాకా పెట్టినా కానీ మేము ముచ్చట పడుతుంది ప్రజలారా నేను అబద్ధం చెప్తే కామెంట్ రూపకంగా చెప్పు నష్టం లేదు ఇక ఉంటాం మరి